నమస్తే న్యూస్ ట్విలైట్ కు స్వాగతం. నేను శ్రీలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ రాజకీయాలతో ఎస్సీ ఎస్టీ బీసీలకు తీవ్ర నష్టం. ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని మోడీ పిలుపు. అమేఠీ రాయ్బరీలలో గెలిపే లక్ష్యం. ప్రియాంక సుడిగాలి పర్యటనలు. ఏపీలో కాంగ్రెస్ కు ఒక్క సీటు రాదన్న కోమటిరెడ్డి. మంత్రి వ్యాఖ్యలతో ఇరకాటంలో శ్రేణులు. దేశంలోనే తొలి ప్రైవేట్ రైల్ సర్వీస్. తిరువనంతపురం టు గోవా మార్గంలో రాకపోకలు. రిజర్వేషన్లపై ప్రధాని మోడీ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బుధవారం వరంగల్ వేములవాడలో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ బీసీలకు కల్పించిన రిజర్వేషన్లకు గడ్డి కొట్టి కాంగ్రెస్ తన ఓటు బ్యాంక్ అయిన ముస్లింలకు ఇవ్వాలనుకుంటోందని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ బీసీలపై కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు చిన్న చూపేనని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ రాజకీయాలతో ఓబీసీలకు తీవ్ర నష్టమని హెచ్చరించారు. మాదిగలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతోందని మండిపడ్డారు. మన దేశంలో ఎంతో సమర్థత ఉన్న ఇన్నేళ్లు కాంగ్రెస్ ఆ సామర్థ్యాన్ని నాశనం చేసి సమస్యల వలయంగా మార్చిందని నిప్పులు చెరిగారు. మూడో దశ పోలింగ్ తర్వాత కాంగ్రెస్ ఇండియా కూటమి ఫ్యూజ్ ఎగిరిపోయిందని సెటైర్ వేశారు. దేశ అభివృద్ధికి ఆటంకంగా మారిన కాంగ్రెస్ కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. యూపీలో అమేఠీ రాయ్బరేలీ స్థానాలు కాంగ్రెస్ కు ఎంతో కీలకం. గాంధీ కుటుంబానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిన ఈ స్థానాల్లో గెలుపు ప్రస్తుతం ఆ పార్టీకి అత్యంత అవసరం. రెండు చోట్ల పార్టీ ప్రచార బాధ్యతలను ఆమె భుజానకెత్తుకున్నారు. గత ఎన్నికల్లో కోల్పోయిన అమేఠీని తిరిగి దక్కించుకోవడం, సోదరుడు పోటీ చేస్తున్న రాయ్బరేలీలో మరోసారి విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. ప్రచారంలో దూసుకు వెళ్లేలా కార్యకర్తలకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. సుడిగాలి పర్యటనలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. బుధవారం ఒక్కరోజే ఆమె 9 సభల్లో పాల్గొంటున్నారు. మే 18 వరకు తాను ఇక్కడి నుంచి కదిలేది లేదని పార్టీ నేతలకు ప్రియాంక స్పష్టం చేశారు. వైసీపీని గెలిపించింది కబ్జాలు చేయడానికా అంటూ ప్రశ్నించారు షర్మిల. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి వివేక హత్య సాక్ష్యాలు ఎంపీ అవినాష్ తుడిచేస్తుంటే మౌనంగా ఉన్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 5 సంవత్సరాలుగా అవినాష్ రెడ్డిని ప్రభుత్వం కాపాడుతోందంటూ ఆరోపించారు. రవీంద్రనాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అవినాష్ గురించి, ఎంపీ గురించి చెప్తాడు. సాక్ష్యాలు వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఆయన రక్తము సాక్ష్యాలు తుడిచేస్తుంటే ఈయన అమాయకంగా నిలబడి చూస్తూ ఊరుకున్నాడట. ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఎంపీ గురించి చెప్తున్న మాటలు, సాక్ష్యాలు తుడిచేస్తుంటే ఈయన నిలబడి చూస్తున్నాడట. ఏమి జరుగుతుందన్నా? ఎమ్మెల్యే మాట్లాడాల్సిన మాటలా? ఎంపీ గురించి మాట్లాడాల్సిన మాటలా? ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి సాక్ష్యాలు తుడిపేస్తుంటే అమాయకంగా చూస్తూ ఊరుకుంటాడా? పోలీసులకు చెప్పాల్సిన బాధ్యత లేదా? మరంటే ఆయన హస్తము లేనట్టా ఉన్నట్టా? వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా ఉంది అని. అన్న, కడప రాజకీయాలు మీ అందరూ చూస్తున్నారు. 5 సంవత్సరాలుగా వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. సిబిఐ స్పష్టంగా సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ చూపించి చంపించింది అవినాష్ రెడ్డి గారు అని చెప్పినా కూడా అదే అవినాష్ రెడ్డి గారిని వెనకేసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది అన్యాయమని రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ నిర్ణయించుకొని కొట్లాడడం జరుగుతుంది. మీ అందరినీ కూడా అర్థిస్తున్నాం. రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ కొంగు చాచి న్యాయం కోసం ప్రజా కోర్టుకు వచ్చాం. సునీతమ్మ, డాక్టర్ సునీత ఈ రోజు వరకు న్యాయం కోసం తట్టని తలుపు లేదు, ఎక్కని మెట్టు లేదు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉంది. అన్ని పోలీస్ స్టేషన్లు తిరిగింది, అన్ని కోర్టులు తిరిగింది. ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. కారణం, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని వాడి అధికారాన్ని దుర్వినియోగం చేసి మరీ అవినాష్ రెడ్డి గారిని కాపాడుతున్నారు. 5 సంవత్సరాలుగా కాపాడడం ఒకెత్తైతే ఇప్పుడు మళ్ళీ అదే అవినాష్ రెడ్డిని ఎంపీగా నిలబెట్టారు. అంటే మళ్ళీ అధికారంలో వీళ్ళే ఉండాలి, వీళ్ళే గెలిచాలి, అధికారం వాడుకొని తప్పించుకొని తిరగాలి, ఇలాంటి వాళ్ళే చట్టసభలకు వెళ్ళాలి. అవినాష్ రెడ్డి కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఒక్కసారైనా కొట్లాడా అన్న? కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదు అని పార్లమెంటులో ఒక్కసారైనా గొంతెత్తాడా?
ఎన్నిసార్లు వెళ్ళాడు పార్లమెంటుకు? ఢిల్లీకి వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఆయన సిబిఐ కేసులో నుంచి ఆయన తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు తప్పితే ప్రజల కోసం ఎప్పుడు వెళ్ళాడు? ప్రజల కోసం ఎప్పుడు మాట్లాడాడు? ప్రజల కోసం ఎప్పుడు కొట్లాడాడు? మన కడప స్టీల్ ఫ్యాక్టరీ రాలేదు, రాజధాని రాలేదు, ఒక్క మేలు కూడా మన బిడ్డలకు ఉద్యోగాలు రావడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్ల రూపాయలు రైతులకు పక్కన పెడతానని పెట్టకపోయే. జగన్మోహన్ రెడ్డి గారు 4,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము పంట నష్టపోతే పక్కన పెడతానని పెట్టకపోయే. పోలవరం కుడి కెనాల్ను ఏలూరు కెనాల్తో అనుసంధానం చేస్తే రైతులకు సాగునీటి కష్టాలు తీరుతాయన్నారు పవన్. గన్నవరం విజయభేరి యాత్రలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు పవన్. కేశపల్లి బ్రిడ్జి నిర్మాణం కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 800 నుండి ఇసుకని 5,000 చేశారు. ఈసారి ప్రజలు ప్రశాంతత కోరుకుంటా ఉన్నారు. మీరే చెప్పండి, బ్రహ్మయ్యలింగం చెరువుని రిజర్వాయర్గా అభివృద్ధి చేసి సుమారు 12,000 ఎకరాలకి సాగునీటి అందించాల్సిన అవసరం ఉన్న చోట విపరీతంగా మట్టి తవ్వేశారు. ఒక్కసారి నీళ్లు నిండితే ఆ ప్రాంతం మొత్తం 2 సంవత్సరాలు అక్కడే కాకుండా గ్రౌండ్ వాటర్ కూడా పూర్తి సమృద్ధి అయిపోయి చెరువుని మట్టికి వాడేశారు. అది మట్టి మొత్తం అన్ని మన హక్కు, అది ఉమ్మడి హక్కు. మనకి ప్రకృతి వనరులు మన ఉమ్మడి హక్కు. ఒక ఎమ్మెల్యేకి వాళ్ళ అనుచరులకి కాదు. ఇది దారి పొడవుతా యువతను అడుగుతా ఉన్నా, మీకు రౌడిజం చేసే ఎమ్మెల్యేలు అంటే మీకు భయమా? మీకు అదే నా గన్నవరం సత్తా. చొక్కాలు చించుకుంటా ఉన్నారు, మీరు స్లోగనీరింగ్ చేస్తా ఉన్నారు, చేతులు ఎత్తుతా ఉన్నారు. మీరు మార్పుకి ముందుకెళ్ళకపోతే మీరు ఎన్ని ఎర్ర తువ్వాళ్లు కట్టుకున్నా పచ్చ తువ్వాళ్లు కట్టుకున్నా పనిచేయదు. ఓట్లేసేటప్పుడు రౌడీజం చేసే వాళ్ళతో నిలబడాలి. మీకోసం నిలబడే నాయకుల సమూహానికి మీరు అండగా ఉండాలి. మల్లవల్లి SEZ రైతాంగానికి నేను మాటిస్తా ఉన్నాను. ఇక్కడ ముందున్నారు ఇందాక. ముఖ్యంగా మీ బాధలు నేను అర్థం చేసుకున్నవాడిని. ఇండస్ట్రియల్ పార్కులు, ఫుడ్ పార్కుల కోసం మొదలైన కారిడార్ ప్రభుత్వం వచ్చాక మొత్తం ఏది ఉద్దేశంగా ఇవ్వబడిందో దాన్ని దానికి సంపూర్తి చేయలేదు. ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చే పరిస్థితులు తీసేశారు. ఎమ్మెల్యే మనుషులు కానీ ఏ పరిశ్రమ పెట్టాలన్నా మాకు ఎంత ఇస్తావు, డబ్బులు ఎంత ఇస్తావు, మాకు రాయితీలు ఇస్తాం కానీ మీకు లంచాలు ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి అవినీతికి అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు. ప్రతి పారిశ్రామికవేత్తని సంపూర్ణంగా మల్లవల్లి SEZ కోసం అందరికీ అండగా నిలబడతాం. ఎవరన్నా సరే మిమ్మల్ని బెదిరిస్తే మాకు చెప్పండి, మేము వచ్చి మేము మీకు అండగా ఉంటాం. అలాగే మల్లవల్లి రైతులకి పరిహారం బాధ్యత మేము తీసుకుంటాం. యార్లగడ్డ వెంకట్రావు గారు ఉన్నారు, ఆయన నియోజకవర్గపు నాయకులు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. ఆయన బాధ్యత తీసుకుంటారు. మన జనసేన నాయకులు ఉన్నారు, మన చలమల శెట్టి గారు ఉన్నారు. మేమందరం బాధ్యత తీసుకుంటాం. మల్లవల్లి రైతులకి పరిహారం కలిగి మీకు నష్టాన్ని పూర్తి. ఈ ఏపీలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు రాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ గురించి కోమటిరెడ్డి నెగిటివ్గా మాట్లాడారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలతో ఏపీ కాంగ్రెస్ శ్రేణులు కంగుతిన్నాయి. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ 2 ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆదరణ లభించలేదు. ఇటీవల వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం, కడప లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగారు. పార్టీ కోసం షర్మిల శ్రమిస్తున్నారు. 1-2 అసెంబ్లీ సీట్లు గెలుస్తామని అక్కడి స్థానిక నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇంతలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టేసింది. మంత్రి కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. హైకమాండ్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి మరి.
ప్రధాని నరేంద్ర మోదీతోనే దేశాభివృద్ధి సాధ్యమని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రపంచంలో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని చెప్పారు. నల్గొండ బీజేపీ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డి తరఫున ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ల పాటు పాలించినా దేశానికి చేసిందేమీ లేదని ఆయన మండిపడ్డారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో టెర్రరిజం, నక్సలిజం పూర్తిగా తగ్గిపోయాయన్నారు. తెలంగాణలో 14 నుంచి 15 సీట్లు గెలుస్తామని, మూడోసారి కూడా మోదీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. అన్ని రంగాలను అభివృద్ధి చేశామని, చేయాల్సింది ఇంకా ఎంతో ఉందన్నారు. అమలు కాని హామీలతో కాంగ్రెస్ పార్టీ మోసం చేయాలని చూస్తోందని, ఓటర్లు అప్రమత్తంగా ఉండి ఆ పార్టీకి గుణపాఠం చెప్పాలన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ రకంగా ఒక్కటంటే ఒక్కటి 6 గ్యారెంటీల్లో అమలు చేయకుండా ఎన్నికల కోసం అవాంతరాలు చెప్పుకుంటా ఎక్కడికక్కడ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుంటా దేవతేడిగా తిరుగుతా ఉన్నారు. కాబట్టి అబద్ధాలు చెప్పే ప్రభుత్వాలు కావాలా? మన కోసం ఈ రోజు తన కుటుంబం అంటూ లేకుండా, పిల్లలు లేరు, కుటుంబం లేదు, 140 కోట్ల మంది భారతీయులు నా కుటుంబం బతికే నరేంద్ర మోడీ గారు కావాలా? రాహుల్ గాంధీ దగ్గర నుంచి ఇక్కడ రఘువీర్ దాకా కుటుంబాల పేర్లు చెప్పుకొని వారసత్వంతో రాజకీయాలకు వచ్చారు కావాలని మీరు అందరూ ఆలోచించాలి. पुष्टिकरण की स्थिति क्या थी? ध्यान से यही कहना चाहता हूँ मेरे भाइयों बहनों, जिस तरह से कांग्रेस ने तुष्टिकरण के आधार पर और भ्रष्टाचार के आधार पर जातियों में बांट करके जिसके कारण इन्होंने इस देश को हमेशा कर्ज में डालने का काम इस कांग्रेस की सरकार ने किया है। गौरव करने के बाद देश के अंदर आपको परिवर्तन देखा कि नहीं देखा? गौरव करने के बाद गरीब कल्याण की योजना किस तरह से हमारी గత వైభవాన్ని సంతరించుకునే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లభిస్తోందని ఆ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు చేవూరి దేవకుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కోవూరు నుంచి విస్తృత ప్రచారాన్ని నిర్వహించారని చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయాలు నేర్చుకుని పదవులను అనుభవించారని, ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు పెట్టుకుని గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రస్థానాన్ని హేళన చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల క్రితమే చేసిందన్నారు. రాహుల్ జోడో యాత్రతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వచ్చిందని అంటున్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవకుమార్ రెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలకు పోలింగ్ సమీపిస్తూ ఉంది. ఇక కొద్ది రోజులే గడువు ఉంది. పోస్టల్ బ్యాలెట్తో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో జిల్లాలో పార్టీల ప్రచారాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇక్కడ మనం చూసినట్టయితే వైసీపీ, టీడీపీ పార్టీలే ప్రధానం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ మూడో ప్రత్యామ్నాయంగా ఈరోజు ప్రజల ముందుకు వచ్చింది. గతంలో ఉన్న పార్టీ ప్రజలకు మేలు చేసిన పార్టీ ఈరోజు మేలు చేసిన పార్టీగా ఈరోజు ప్రజాదరణ పొందుతూ ఉంది. రాష్ట్ర అధ్యక్షులు షర్మిల ఈరోజు విస్తృతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మనం నెల్లూరులో చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీని ఆదరించి కూడా ఆదరణ చూపిస్తున్న చేవూరి దేవకుమార్ రెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి సార్, ఈరోజు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అవకాశాలు ఏంటి? ఈరోజు ఎంపీ స్థానం నుంచి గతంలో కలెక్టర్గా పనిచేసిన కొప్పోలు రాజు ఈరోజు క్షేత్రంలో ఉన్నారు, ప్రజాక్షేత్రంలో ఉన్నారు. ఎలాంటి అనుకూలత లభిస్తుంది? ఎలాంటి ప్రజాదరణ వ్యక్తం అవుతుంది? కాంగ్రెస్ పార్టీ భారతదేశంలోనే అనుకూలమైన పవనాలు వీస్తున్నాయి. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని విశ్వసిస్తుంది భారతదేశం ప్రజలందరూ కూడా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా అనుకూలమైనటువంటి పవనాలు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిల గారు పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత న్యాయయాత్ర పేరుతో ఎన్నికలు క్యాంపెయిన్ చేస్తూ ప్రజల్ని ప్రభావితం చేస్తున్నారు. ఒకటి. ఇంకోటి ఏంటంటే జనరల్గా కాంగ్రెస్ పార్టీ అవసరం ఎంతైనా ఉందనేది రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు గమనించారు. ఈ రాష్ట్రంలో 2 పార్టీలు, ప్రాంతీయ పార్టీలను చూశారు. కనీసం ప్రత్యేక హోదా తేలేకపోయినటువంటి పార్టీలు ఈ 2. వీళ్ళని ఏ విధంగా విశ్వసిస్తారు? చిన్నప్పుడు ఆయనకి ఇచ్చిన మెజారిటీ సీట్లు ఇచ్చారు తెలుగుదేశానికి. ఈరోజు జగన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇచ్చిన మెజారిటీ సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా మీద తన గళాన్ని వినిపించలేక, కేంద్రాన్ని మెడ వంచి తేలేక వీళ్ళు వెనకబడ్డారనంటే అది వాళ్ళ వైఫల్యం అని చెప్పి నేను తెలియదు. రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. 2 పార్టీలకు అవకాశం ఇచ్చారు లేదు. ఈరోజు మా జిల్లాల వరకు కూడా
ఈ యొక్క ఇప్పుడు ఉన్న అభ్యర్థులతో పోల్చుకుంటే కొప్పుల రాజు గారు మంచి అభ్యర్థి. కొప్పుల రాజు గారు పరిపాలన అంటే, అభివృద్ధి అంటే, ఒక జిల్లా కలెక్టర్గా, ప్రిన్సిపల్ సెక్రటరీగా కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాలుగా పనిచేసి పేదవాడికి ఏది చేస్తే మేలనే వాటికి ఈ అభ్యర్థులతో పోల్చుకుంటే మంచి అభ్యర్థి. అభ్యర్థులతో పోల్చుకున్నప్పుడు వాళ్ళకన్నా ఎక్స్పీరియన్స్ కానీ, వాళ్ళకన్నా పేదవాడి కష్టం కానీ తెలిసినటువంటి వ్యక్తి మా అభ్యర్థి. వీటితో జనంగానే ఆలోచన చేసి ఓట్లేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ విజయం సాధిస్తుంది. ఇక్కడ మేము ఇచ్చే మెసేజ్ కూడా అదే ప్రజలకి, బలహీన వర్గాలకు కానీ, దళితులకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ కాంగ్రెస్ పార్టీ గెలుపు దశలో మీరు మమ్మల్ని ముందుకు తేయాలి, పార్లమెంట్కి పంపించండి రాజుగారిని, ఎంతో మేలు జరుగుతుందని చెప్పి చెప్తున్నాం. దాంతోపాటు ఈ అసెంబ్లీ అభ్యర్థులు కూడా మేలు జరుగుతుంది. అవకాశం కాంగ్రెస్ పార్టీ ఒక దళితుడికి ధైర్యంగా జనరల్ సీట్లో ఒక ఎస్సీ అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ కాబట్టి సాహసం చేసి ఇచ్చింది. అదే ఈ ప్రాంతీయ పార్టీలు ఇవ్వగలవా అని నేను అడుగుతున్నాను. అది కూడా కులం చూడదు కాంగ్రెస్ పార్టీ, కులం చూడదు. కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది సర్వీస్, సేవ. ఏ అభ్యర్థికి ఇస్తే ఆ అభ్యర్థి ప్రజలకు సేవ చేస్తాడని చూస్తుంది తప్ప ఈ ఈక్వేషన్స్, వాళ్ళ దగ్గర సూట్ కేసులు ఉన్నాయా, వాళ్ళ దగ్గర డబ్బు ఉందా, ఈరోజు మీరు గమనిస్తున్నారో లేదు, ఈ డబ్బు రాజకీయాల్లో సామాన్యుడు నిలవలేని పరిస్థితులు కూడా మనం గమనిస్తున్నాం. అనవసరంగా ఓటర్ని జడగొడుతున్నారు, నాయకులను జడగొడుతున్నారు. ఈ విధమైన వాతావరణం కలుషితం అయిపోయింది. రాజకీయ వాతావరణం, నాయకత్వం కలుషితమైంది, లీడర్లు కలుషితమయ్యారు, ఓటర్లను కూడా కలుషితం చేస్తున్నారు. మేల్కోండి ప్రజలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పిలిపిస్తుంది. ఓటు ఆలోచన చేయమని చెప్పి మేము ప్రభావితం చేసాం. జిల్లాలో అన్ని మండలాల్లో కానీ, గ్రామాల్లో కానీ మా కాంగ్రెస్ పార్టీ వారంటీ కార్డులను కూడా రాజీవ్ గాంధీ ప్రకటించినటువంటి చేయగలిగిన పనులు, సామాన్యుడికి చేయగలిగిన పనులు, పేదవాడికి ఊరటనిచ్చేటటువంటి మేనిఫెస్టోని కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రకటించింది. దానికి సమాధానం చెప్పలేక నరేంద్ర మోడీ తాలిబూట్లు దించి ముస్లిమ్స్కి ఇస్తాడని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చెప్పి దిగజారేటటువంటి ప్రకటనలు చేసి స్పీచ్లు ఇస్తుండేటటువంటి నరేంద్ర మోడీ లాంటి వ్యక్తిని ఇన్ని సంవత్సరాలు భారతదేశ చరిత్రలో 75 సంవత్సరాల పైచిలుక స్వతంత్రం వచ్చినప్పుడు ఎవరిని కూడా చూడలేదు. నరేంద్ర మోడీని చూసాం, విపి సింగ్ని చూసాం, చరణ్ సింగ్ని చూసాం, చంద్రశేఖర్ని చూసాం. ఎంతోమంది ప్రధానమంత్రుల్ని, కాంగ్రెసేతర ప్రధానమంత్రుల్ని ప్రతిపక్షంలో వేరే పార్టీల వాళ్ళు అయినప్పుడు కూడా వాళ్ళు కూడా ఇంత దిగజారి రాజకీయాలు చేయలేదు. ఇటువంటి రాజకీయాలు నరేంద్ర మోడీ గారికే దక్కిందని చెప్పి మేము ప్రజలందరూ గ్రహిస్తాం. ఇక్కడ మనం చూసినట్టయితే ధన ప్రభావానికి లోనై ఓటును దుర్వినియోగపరుచుకుంటే అభివృద్ధిని కోల్పోవడంతో పాటు సంక్షేమం కూడా అందుకునే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో సరైన అభ్యర్థులను, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, సచివులైన అభ్యర్థులు వీరందరినీ కూడా ఎంపిక చేసుకొని ప్రయోజనం పొందాలని ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చేవూరి దేవకుమార్ రెడ్డి సందేశం ఇచ్చారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. దాదాపుగా జిల్లాలో ప్రచార హోరు కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పక్షాలకు ఏమాత్రం తీసిపోయే విధంగా దూసుకుపోతా ఉంది. కెమెరా పర్సన్ అభిషేక్తో శ్రీధర్, 4 Side TV, నెల్లూరు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోయింది. చౌటుపల్లి, నారాయణపురం, పోచంపల్లి, వలిగొండ మండలాల్లో భారీ వర్షాలు రైతులకు నష్టాన్ని మిగిల్చాయి. కొనుగోలు కేంద్రాల్లో కాంట వేసిన ధాన్యాన్ని తరలించకపోవడంతో బస్తాలన్నీ తడిసి ముద్దయ్యాయి. కొన్ని చోట్ల నీట మునగగా మరికొన్ని చోట్ల ధాన్యం కొట్టుకుపోయింది. ప్రభుత్వ అలసత్వంపై అన్నదాత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ కట్ చేస్తారు, క్వింటల్కి దాన్ని కట్ చేస్తే మేము నష్టపోవాలి. 6 నెలలు పంట వేసి ప్రతి క్వింటాల్కి నష్టపోతున్నాం. నిన్ననే ఎత్తుతాం, మేము నష్టపోకపోతుందా మంచిగుండగా నెల రోజులు వాళ్ళకి ఏం చెప్తున్నారు మరి వాళ్ళు ఎందుకు తీస్తలేరు? ఇప్పుడు తూకం వేసినా ఎందుకు తీసుకోవట్లేదు? అక్కడ పైనుంచి వాళ్ళకి తెలుసానంటారు. అంటే మేము ఎందుకు నష్టపోతాం, మీరు లారీ చేస్తే
సూళ్లూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కందాటి రజనీకాంత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని విన్నమాలలో పర్యటించారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీలో ఉన్నారు. మే 13న జరిగే ఎన్నికలలో బావి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. గతంలో తాను ఎన్నో పార్టీలో క్రియాశీలకంగా పనిచేశానని తెలిపారు. పార్టీలు తనవి వాడుకొని వదిలేశాయని వాపోయారు. విజయ్ కుమార్ రిటైర్డ్ ఐఏఎస్ తనకు సూళ్లూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చారన్నారు. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రజనీకాంత్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని. గతంలో నేను ఎన్నో పార్టీలో పనిచేశాను. ఇంతంతో లక్షలు కొన్ని పార్టీలకైతే లక్షలు ఖర్చు పెట్టాను. కానీ అలాంటి పార్టీలు వాడుకొని జెండా మోసిన కార్యకర్తలను కర్రలకు వదిలేసారు తప్ప వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోలేదు. ఆ సమయంలో ఒక మనసున్న మంచి మనిషి, ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు అయినటువంటి విజయ్ కుమార్ ఐఏఎస్ గారు కలవడం జరిగింది. ఆయన నాకు జరిగిన మొత్తం అన్యాయం ఆయన చెప్పడం జరిగింది. దాన్ని స్పందించిన ఆయన సూళ్లూరుపేట నియోజకవర్గానికి నాకు శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చాడు. ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అంటే స్వచ్ఛమైన కాంగ్రెస్ పార్టీ. లిబరేషన్ అంటేనే ఉంది విముక్తి అని. ఇప్పుడున్న ప్రజల కష్టాలు తెలుసుకుని ఈ సారా ప్రభుత్వం పోయి స్వచ్ఛమైన మంచినీటి ప్రభుత్వం కావాలన్నది ఆయన కోరిక. తప్పకుండా ఈ సారా ప్రభుత్వాన్ని మాకు రూపుమాపుతాం. మొన్న నాయకుడు అంటున్నాడు, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఓసీలు అని. అవునయ్యా, మీ ఎస్సీలు, మీ బీసీలు, మీ ఓసీలే. ఏమిచ్చావు? మందు ఇస్తున్నావు, సారా ఇస్తున్నావు, యువతని మత్తుకు బానిస చేస్తున్నావు. కానీ ఓళ్ళే సిగ్గు లేకుండా ఈరోజు ఓట్లు అడుగుతున్నారు. అవి ప్రజలే గమనిస్తున్నారు. తప్పకుండా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గంలో నేను తిరుపతి ఎంపీగా విజయ్ కుమార్ సార్ గారు గెలవటం ఖచ్చితంగా జరుగుతుంది. దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. మరో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నిన్న హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో మరో 4 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. కాబట్టి జనాలు చాలా జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది. కాగా నిన్న హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని చందానగర్, మూసాపేట్, శేర్లింగంపల్లి, కుకట్పల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్, రామచంద్రాపురం, బాలానగర్ లాంటి పలు ప్రాంతాల్లో 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పోలీసుల తనిఖీల్లో నగదు పట్టుబడింది. జయశంకర్ విగ్రహం వద్ద తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి వద్ద నగదు లభ్యమైంది. ఈ నగదును స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. సరైన ఆధారాలు చూపించి ఈ డబ్బును తీసుకువెళ్లాలని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలు తమ వెంట డబ్బులు, నగదు తీసుకువెళ్లే సమయంలో సరైన ఆధారాలు ఉంటేనే తీసుకువెళ్లాలి, లేకపోతే ఈ యొక్క డబ్బును స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు అధికారులు. అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని హామీనిచ్చారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆలేరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో ధాన్యం తడిసిపోవడం బాధాకరమన్నారు. మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని హెచ్చరించారు. రాత్రి ఆలేరు నియోజకవర్గంలో ఇక రాజపేట, గుండాల భారీ వర్షాలు పడ్డాయి. ఆ మిల్లర్లు సతాయిస్తున్నారు, రైతులు ఒకటే గగ్గోలు పెడుతున్నారు. ఈ ఆత్మకూరేమో మిల్లర్లు సతాయిస్తున్నారు. మీరు అధికారులకు అందరికి ఆదేశించండి. ఎందుకంటే దీని మీద మంత్రులు సీరియస్ ఉన్నారు. ఆలేరు నియోజకవర్గం ఇప్పటికీ సగం మిల్లులు అంతా ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఇలా మీరైతే గుండాల ఆత్మకూరు వెళ్ళండి, అధికారులందరినీ ఆదేశించండి. ఎందుకంటే ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుంది. నేను మిల్లర్లతో కూడా మాట్లాడినా. ఓకే జేసీ గారు, దేశంలోనే తొలి ప్రైవేట్ రైల్ సర్వీస్ జూన్ 4 నుంచి కేరళలోని తిరువనంతపురం టు గోవా మార్గంలో రాకపోకలు ప్రారంభించనుంది. ఎస్ఆర్ఎంపూర్ గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ రైలు సర్వీస్ను నిర్వహించనుంది. ఈ రైలు ప్రధాన లక్ష్యం పర్యాటకులను ఆకర్షించడం. భారత్ గౌరవ యాత్ర ప్రాజెక్టులో భాగంగా భారతీయ రైల్వే
ప్రిన్స్ వరల్డ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త సహకారంతో ఈ ప్రైవేట్ రైల్ సర్వీస్ను నిర్వహించనున్నారు. తిరువనంతపురం నుంచి గోవా మార్గంలో త్రివేంద్రం, కొల్లం, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిశూర్, కోజికోడ్, కన్నూర్, కాసర్కోడ్ సహా పలు స్టేషన్లలో రైలును ఆపుతారు. ఇందులో ఏకకాలంలో 750 మంది ప్రయాణం చేయవచ్చు. 2 స్లీపర్ క్లాస్ కోచ్లు, 11 థర్డ్ క్లాస్ ఏసీ కోచ్లు, 2 సెకండ్ క్లాస్ ఏసీ కోచ్లు ఉన్నాయి. వైద్య నిపుణుల సహా మొత్తం 60 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు. భోజన వసతి, వైఫై సదుపాయం, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంటాయి. స్టార్ హోటల్ వసతి, భోజన సదుపాయంతో పాటు ప్రముఖ పర్యాటక ప్రాంతాల సందర్శనకు అవకాశం కల్పించే టూర్ ప్యాకేజీలను కూడా అందించనున్నారు. కొత్తగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు తాండ్ర వినోద్రావు. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భంజుదేవ్ కాకతీయ పాల్గొన్నారు. వినోద్రావు గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఛత్తీస్గఢ్లో తప్పుడు వాగ్దానాలతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. దేశం కోసం ఆలోచించే వ్యక్తి మోదీ అని కొనియాడారు. తనని గెలిపిస్తే ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని వినోద్రావు హామీ ఇచ్చారు. మోదీయో మూడోసారి ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. పార్కు మన కొత్తగూడెంలో మన పాలనలో స్టార్ట్ చేయడానికి రెడీ ఉన్నారు. మరి వాళ్ళకి అవకాశం ఇద్దామా? నరేంద్ర మోడీ గారు మీరు ఒక మంచి ఎస్ఈజెడ్ ప్లాన్ చేయండి, నేను ఫండ్స్ ఇచ్చి మీకు ఇక్కడ చేపిస్తా అంటున్నారు. తెచ్చుకుందామా? మరి ఇదంతా భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉంటే కొత్తగూడెం కానీ ఖమ్మం కానీ పాల్వంచ కానీ ఏదైనా ఎలక్షన్స్ అప్పుడు వాగ్దానాలు ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. అబ్బా మీకు తులం బంగారం వచ్చిందా? 2500 వచ్చినాయా? మరి ఎవరి కోసం ఎవరి మోసాలు నమ్మి మన జీవితాలు మనం పాడు చేసుకుందాం? మీకు తమ్ముళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. వారందరినీ జీవితాలు అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోడీ గారి దృష్టి ఖమ్మం మీద పడాలి. వారు మొన్న రాజ్నాథ్ సింగ్ గారిని పంపించిండు, మొన్న ఇక్కడికి నడ్డా గారిని పంపించిండు. వారు కూడా వచ్చే సమయం ఆసన్నమైంది. వారి దృష్టి కనుక ఇక్కడ పడితే మన ఖమ్మం అభివృద్ధి చెందుతుందా లేదా? ఈసారి వారు కరోనా అప్పుడు కానీ ఇంకెప్పుడైనా దేశంలో సంక్షోభం ఉన్నప్పుడు కానీ వారు ప్రజల మధ్యలోకి వచ్చి వారు ప్రజల్ని చూసుకొని కన్న బిడ్డల్లాగా చూసుకొని వారు మనకి ఇవ్వడమే కాకుండా మన జీవితాలు. అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటియను ఆయన స్వగ్రామమైన కంచికర్లలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పల్నాడు జిల్లా ట్రోసూరులో టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాస్యం ప్రవీణ్ ఎన్నికల సభకు బయలుదేరుతుండగా ఆయనను ఆపారు. విజయవాడలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ర్యాలీ సందర్భంగా ఉన్నతాధికారుల ఆదేశాలతో హౌస్ అరెస్ట్ జరిగిందని పోలీసులు చెప్పారు. రాష్ట్ర ప్రజలకి, అమరావతి ఉద్యమకారులకి, నా దళిత బహుజన కులాలకి ఈ రోజున నరేంద్ర మోడీ గారిది సాయంత్రం విజయవాడలో ఒక భారీ ర్యాలీ ఉంది, ఎన్నికల ర్యాలీ. ఆ సందర్భంగా అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడిగా బాలకోట అయిన నన్ను తెల్లవారుజాము 5 గంటల దగ్గర నుంచి నా స్వగ్రామం కంచీచర్ల హౌస్ అరెస్ట్ చేశారు. నేను ఎన్డీఏ కూటమికి, ముఖ్యంగా తెలుగుదేశం జనసేన పార్టీల అభ్యర్థులకి మద్దతు ప్రకటించి ఎన్నికల ప్రచారం చేస్తున్నాను. ఈరోజు కూడా గుంటూరు జిల్లా క్రోసూరులో ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ గారి ఎన్నికల సభ ఉంది పెద్ద ఎత్తున. ఆ సభలో ప్రధానమైన వక్తను నేను. ఇదిగోండి బయలుదేరి ఉండి కూడా దాదాపు 2 గంటల దగ్గర నుంచి ఇంటి ముందు పోలీసులు ఉండటంతో ఆగిపోయాను. ఇది ఏ విచిత్రమో అర్థం కావడం లేదు. ఈ రోజున ఉమ్మడి మేనిఫెస్టోలో అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడంతో మేము కూడా ఆ కూటమి అభ్యర్థులను గెలిపించమని అమరావతి బహుజన జేఏసీ గారి రాజకీయాలకు అతీతంగా మేము మాట్లాడుతున్నాం. అందరూ చెప్తున్న మాటే నేను చెప్తున్నాను. అమరావతి అక్షయపాత్ర, ఆ అక్షయపాత్ర ఉంటే 3 ప్రాంతాల ప్రజలు బతకొచ్చు. ఆ 3 ప్రాంతాల్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలు, దళిత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలు బతకొచ్చు అని చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అక్షయపాత్రని కాలదంటం మూలాన, అక్షయపాత్రని పగలగొట్టడం మూలాన ఈ రోజున అధికారం నుంచి జరిగి కిందకి వెళ్తున్న పరిస్థితి కూడా మనం మాట్లాడుతున్నాం. మరి ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది నాయకులు ఉంటే
మోడీ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న నాయకులు ఎంతమంది సామాజిక వర్గాలు లేవు. ఆయా సామాజిక వర్గాలు అగ్రవర్ణాలు పెద్ద కులాలను పెద్ద కులాలను ఉంచుకొని ఓ దళిత బహుజన కులాలుగా బాలకోటని ఇంట్లో నుంచి కలుపుకోవడం చేయటం అనేది ఇది ఏ చిత్రమో, ఇది ఎవరి ఆదేశాలో, డీజీపీ గారి ఆదేశాలా, ఎన్నికల కమిషన్ ఆదేశాలా, లేదా ఇంకేమన్నా పరమాత్ముడు ఆదేశాలా అని చెప్పి ఇది ఆలోచించాలి. ఇది దుర్మార్గమైన ప్రక్రియ. తప్పనిసరిగా పోరాడే సత్తువ గల్లవాడు, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకునేవాడు, ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కావాలని ఖచ్చితంగా గుండె తడిలో నుంచి మాట్లాడేవాడు ఈ సంఘటన ఖండించాలి. ఛానల్లో కూడా మీడియా ఈ రోజున ప్రధానమైన పాత్ర. మెల్లకన్నుతో చూడకోకుండా 2 కళ్ళు విప్పి దళితులని ఎలా అవసరం చేస్తున్నారు. ఎన్నికల తర్వాత నేను సినిమాలు మానేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇండస్ట్రీలో కొనసాగుతాను, ఎందుకంటే చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి అని ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ నటి కంగనా రనౌత్ స్పష్టం చేశారు. సినిమాలు పరాజయం కావడం వల్లే కంగనా పాలిటిక్స్లోకి వెళ్తారనే వార్తలపై కూడా ఆమె స్పందించారు. ఫ్లాపులు లేకుండా కేవలం హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరూ ఈ ప్రపంచంలో లేరు. కెరీర్ ఆరంభంలో నేను నటించిన ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆడలేదు. దాదాపు 8 ఏళ్లు ఫ్లాప్స్ చూశాను. ఆ సమయంలో క్వీన్ విడుదలతో సక్సెస్ దక్కింది. ఆ తర్వాత వరుసగా కొన్ని విజయాలు చూశాను. తర్వాత ఎమర్జెన్సీ రానుంది, అది విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది అన్నారు కంగనా రనౌత్. కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ అభ్యర్థిగా బీజేపీ తరపున పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ బులెటిన్ అప్డేట్స్. నమస్తే.